కొన్ని రోజుల క్రితం 'పెద్ది' సినిమా రిలీజ్ అయినప్పుడు దానిలో జస్ట్ ఒక హీరోయిన్‌ని కొంచెం అబ్జెక్టిఫై చేసి చూపించిర్రని చెప్పేసి ఒక్కొక్కళ్ళు చాలా మాట్లాడిర్రు. అనసూయ గారు, చిన్మయి గారు ఇట్లా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇండివిజువల్‌గా కూడా ఆడజాతికి ఏదో అవమానం జరిగిపోతున్నట్టుగా గొంతు చించుకొని అరిచిర్రు మహిళా సమాజంకి సంబంధించిన కొంతమంది అతివాదులు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారు? 'టాక్సిక్' అని ఒక కళాఖండం రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒకటే మొత్తుకుంటున్నారు అందరూ కూడా. ప్రతి ఒక్కడు కూడా. అసలు దానిలో అమ్మాయిలను దిగజార్చి, నీచంగా చూపించని షాట్ లేదు. ఇందులో ఒకటో రెండో సీన్స్ ఉన్నాయని చెప్పేసి పెద్దిలో ఎగిరెగిరి పడ్డారు కదా! దీనిలో ప్రతి షాట్‌లోను, ప్రతి సీన్‌లోను ఇంతకంటే ఇక దిగజార్చలేరు, ఇంతకంటే హీనంగా చూపించలేరు. అసలు విమెన్ ఉన్నది దేనికి అంటే దానికి అని చెప్పేసి అతి దారుణంగా అవమానిస్తే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు. నిజంగా వాళ్ళకే గనక మనస్సాక్షి అనేది ఉంటే ఖచ్చితంగా బయటకొచ్చి మాట్లాడేవాళ్ళు. ఈ సెలెక్టివ్ క్రిటిసిజం వల్లనే వాళ్ళకు ఎప్పుడూ కూడా మంచి పేరు లేదు, ఎప్పటికీ కూడా రాదు. ఇక నేను అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అని చెప్పేసి అంటే, మనవాడు మర్డర్ చేస్తేనేమో ఒకరోళ్ళు, పక్కనోడు మర్డర్ చేస్తేనేమో ఇంకోరోళ్ళు మాట్లాడతారా? అంటే ఇక్కడ డైరెక్ట్ చేసింది ఆడది కాబట్టి ఆడజాతిని ఎంతైనా అవమానించవచ్చు, ఎంత దారుణంగానైనా చూపించవచ్చు. ఇక్కడ ఒక ఫైట్లోనైతే ఎంత దారుణంగా కొడతాడు, ఎంత దారుణంగా దాన్ని ఏమంటారు వైలెన్స్ చేస్తాడు వాళ్ళతో. అంటే ఇటు సెక్సువల్గాను చేస్తాడు, అటు వైలెంట్ పరంగాను అంటే వైలెన్స్ పరంగాను చేస్తాడు. అసలు ఆడజాతిని ఇంతకంటే ఏ మగాడు కూడా నీచంగా చూపించలేడమ్మ నాకు తెలిసి. ఏ సినిమాలోనైనా సరే, ఏ నవలలోనైనా సరే, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎవడు కూడా, ఏ క్రియేటర్ కూడా ఒక ఆడది అనే ఒక పదార్థాన్ని ఇంతకంటే దిగజార్చి చూపించలేడని చెప్పేసి నేను ఎంతైనా పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ గీతూ మోహన్ దాస్ అనే ఒక ఆవిడ ఇంత దిగజార్చి చూపిస్తుంటే ఏమైపోయారు? ఒక్క సీన్లో కొంచెం బోల్డ్గా కనిపించి, ఒక సీన్లో కొంచెం బోల్డ్గా మాట్లాడి, ఇంకొక సీన్లో రామ్ చరణ్ వెళ్ళి ఆమెను కౌగిలించుకొని ఇట్లా నాకు తెలిసిన ప్రేమ ఇదే అని చెప్పేసి అతను ఒక ట్రైబల్, తనకు వచ్చిన లాంగ్వేజ్ అని చెప్పేసి అన్నందుకు ఊడి అమ్మ ఒక నెల రోజులు జ్ఞాన గందరగోళం చేసిన ఈ బ్యాచ్ మొత్తం కూడా ఏమైపోయారు? మనుషుల మీద పగబట్టి తీసిన సినిమా, దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ ఆడజాతి గురించి మాట్లాడుకుంటే కనుక ఎంత దారుణం. అస్సలు ప్రతి సీన్లో ఒక్కొక్క అమ్మాయి, ప్రతి సీన్లో ఒక అమ్మాయి. ఇంకా చూపించడం కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఒక్కటి కాదండి. ఎన్ని రకాలుగా వాళ్ళని దిగజార్చచ్చు, ఎన్ని రకాలుగా వాళ్ళని హింసించవచ్చు, ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఈగోను హర్ట్ చేయవచ్చు, అన్ని రకాలుగా హర్ట్ చేశారు. మరి ఇప్పుడు మీ మనోభావాలు ఏమైనాయి? అనసూయ గారు, చిన్మయి గారు, అంటే మీరు ముందుకు వస్తారు కాబట్టి ప్రతి దానికి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఏమైపోయినాయి మీ మనోభావాలు? అంటే ఇంత దారుణంగా చిత్రీకరించినా కానీ మీకేం అనిపించట్లేదా? ఎందుకంటే అవతల ఉన్నది మీ ఆడది కాబట్టి ఎంత దారుణంగానైనా చేయొచ్చా? అంటే ఇప్పుడు మేము ఏం చేయాలంటే, మేము కూడా ఇట్లా దారుణమైన సినిమాలు తీసేసి ఒక మగాడు దారుణంగా వాడికి నచ్చినట్టుగా చిత్రీకరించి చివరికి ఒక లేడీ పేరు, డైరెక్టర్ పేరు, లేడీ పేరు వేసేస్తే మీరు సైలెంట్గా ఉంటారు. చెప్పండి, ఆ నిజమైన ఒప్పుకోండి. నెక్స్ట్ సినిమాకి అలాగే చేస్తాం, మేమే తీస్తాం. డౌన్ గ్రేడ్ చేసి చూపించవచ్చు, అన్ని రకాలుగా చూపిస్తాం. సింపుల్గా లాస్ట్లో మీరు చేసే ఈ డిబేట్ల నుంచి వీటి నుంచి తప్పించుకోవడానికి సింపుల్గా ఒక లేడీ పేరు వేసేస్తే సరిపోద్దా? ఇది కేవలం సినిమా విషయానికే పరిమితం కాలేదు. వీళ్ళు బయట నిజంగా రియల్ లైఫ్లో కూడా ఏమైనా ఘోరాలు జరిగినా, కొండలపై నుంచి దూసేసినప్పుడు కానీ, దారుణంగా హస్బెండ్లను చంపినప్పుడు కానీ, ఇంకా చూస్తూనే ఉంటాం కదా, ప్రతి 1 వీక్ ఒక కొత్త రకమైన మర్డర్ అనేది మార్కెట్లోకి వస్తూనే ఉంది. ఇలాంటివి జరిగినప్పుడు, పోనీ ఇదంటే రియల్ లైఫ్లో జరిగినప్పుడు, అతి దారుణంగా ఆడజాతి ప్రవర్తించినప్పుడు కూడా వీళ్ళు స్పందించరు. వీళ్ళకి స్పందించాల్సిన అవసరం కనిపించదు. అతి దారుణమైన హత్యలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి స్పందించాల్సిన అవసరం అనేది కనిపించదు. ఎందుకంటే అవతల చంపుతున్నది ఆడది కాబట్టి. అంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరితైనా ఇట్లా అనకూడదు, ఇట్లా కోరుకోకూడదు. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా, వీళ్ళకి కూడా ఉంటారు కదా బ్రదర్స్, కొడుకులు, సంథింగ్ రిలేటివ్స్. వీళ్ళను కూడా ఒక ఆడ చంపేస్తే కూడా వీళ్ళు పట్టించుకోరా? మామూలుగా తెలియక అడుగుతున్నా. మీ ఫ్యామిలీస్లో కూడా ఇలాంటివి జరిగితే కూడా పోన్లే చంపింది మన ఆడదే అని చెప్పేసి మీరు పట్టించుకోకుండా ఉంటారా? ఈ సెలెక్టివ్ క్రిటిసిజం అనేది దారుణం. ఇది నియంతృత్వం కంటే కూడా దారుణం. మీకు గట్స్ లేకపోతే మూసుకొని కూర్చోండి. గట్స్ ఉంటే ప్రతిదాన్ని కూడా వేలెత్తి చూపించండి, పాయింట్అవుట్ చేయండి. అప్పుడు సపోర్ట్ చేస్తాం. మేము కూడా మాకే నచ్చలేదు సినిమా చూస్తూ ఉంటే, ఏందరా ఇంత దారుణంగా చేస్తున్నారు, ఇంత దారుణంగా చూపిస్తూ ఉన్నారు,
ఆడవాళ్ళకంటూ మనోభావాలు ఉండయా? ఆడవాళ్ళకంటూ మనసు ఉండదా? ఆడవాళ్ళకంటూ ఒక బ్రెయిన్ ఉండదా? తీసింది ఆడది, అసలు దానికి బ్రెయిన్ ఉందా? ఏం తీసిందిరా బాబు ఇది? మొత్తం ఈ వైలెన్స్ ఏంది, రక్తపాతం ఏంది, ఆ శృంగారం ఏంటి, ఆ సెక్స్ ఏంటి? మొత్తం రొమాన్స్ అంటేనే వెగటు పుట్టింది, వైలెన్స్ అంటే చిరాకు పుట్టింది. అసలు ఒక మొగాడిగా నాకే అంటే ఇప్పుడు ఆడజాతి మీద సానుభూతి, జాలి కలిగింది. నాకే ఇలాంటిది కలుగుతున్నప్పుడు మీరు ఆడజాతిని ఉద్ధరించడానికి పుట్టిన ఇద్దరు మహిళా మనులు ఏం చేస్తున్నారు ముసుగేసుకొని? మీకు అటెన్షన్ కావాలా? ఇప్పుడు అర్థమవుతుంది, మీకు కావాల్సింది కేవలం అటెన్షన్. నిజమైన సమూలమైన మార్పును మీరు కోరుకోవడం లేదు, కేవలం మీకు కావాల్సిన అటెన్షన్. అందుకే కావచ్చు అటెన్షన్ అనసూయ, అటెన్షన్ చిన్మయ్య అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని మీకు పెట్టిన ఒక నెగిటివ్ టైటిల్ని మీరు జస్టిఫికేషన్ చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. మీరు ఎప్పుడైతే ఇంత దారుణమైన సినిమా వచ్చినప్పుడు కూడా ఇంకా అసలు మీరు ఆ నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉన్నారు కదా, దీని గురించి ఖచ్చితంగా మిమ్మల్ని యువ సమాజం అనేది ప్రశ్నించడం మొదలుపెట్టింది ఆల్రెడీ. మీకు తగిన గుణపాఠం అనేది నెక్స్ట్. ఇప్పుడు స్పందించకండి, మూసుకొని కూర్చోండి, మాకేం అభ్యంతరం లేదు. నెక్స్ట్ వస్తున్నాయి సినిమాలు, నెక్స్ట్ చాలా సినిమాలు మార్కెట్లోకి వస్తాయి. అది మా మగ ఎదవలే డైరెక్షన్ చేస్తూ ఉంటారు. అప్పుడు కనుక ఎవరైనా వచ్చి బయటకు వచ్చి ఒక్క మాట ఇలా చేశారు, అలా చేశారు, మమ్మల్ని అవమానించారు, మా మనోభావాలు దెబ్బతీశారు, బొంగు అని చెప్పేసి మీరు కనుక స్పందిస్తే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మీకు మళ్ళీ ప్రశ్నించే హక్కు అనేది లేదు. అది మీరు దీంతో కోల్పోయారు. మూసుకొని కూర్చోండి ఎప్పటికీ, అంతే.